గానే చెప్పినట్టే చాలా చాలా బాగుంది. అందరూ చూసిన తర్వాతే ముఖ్యంగా ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయని చెప్పాలి. అది అదురుతూ ఉంది స్టేజ్ అంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'హిడింబా' తర్వాత మీరిలాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడం అన్నది నిజంగా బావుంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషియో ఫ్యాంటసీ చిత్రాలు గానీ, లేదంటే ఎక్కడైనా సరే దేవుడిది కాన్సెప్ట్ కొంచెం సేపు కనిపించినా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. 'హనుమాన్' చూసుకోవచ్చు, ఇంకేమన్నా మనం ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే. సో, ఆ తరహాలోనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఈ కథని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? జనరల్‌గా నేను ఫస్ట్ హాయ్. జనరల్‌గా నేను బేసిక్‌గా నేను డెస్టినీని బాగా నమ్ముతా. మన చేతుల్లో ఏముండదు. ఏది రాసి పెట్టుంటే అదే జరిగిద్దని నేను ఫీల్ అవుతా. అలాగే ఈ కథలో కూడా ఆ పాయింట్ ఉంటుంది. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదని అంటారు కదా. అలాగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. సో అలాంటిది ఈ కథ శివయ్యే నా దగ్గర పంపించాడని నేను ఫీల్ అవుతున్నాను. అది మెయిన్ అమ్మ. నేను అదైతే నేను చెప్పగలను. మీరు సినిమా చూసిన తర్వాత ఎస్ అని అంటారు. అదైతే నేను చెప్పగలను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. దివాంగనాజీ మైక్ మైక్ దిగాంగన హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి. ఆల్రెడీ డిడ్ ఒక మూవీ చేశారు. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ యువర్ సీరియల్ లైక్ ఏక్ వీరా. సో వీ ఆల్ నో యూ ఫ్రమ్ దట్. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా అనిపించింది? హౌ ఇస్ యువర్ జర్నీ ఫ్రమ్ సీరియల్ యాక్టర్ టు సో ఇప్పుడు మూవీస్లో చేయడం ఎలా అనిపించింది? Hero. What's your name again, Baba? Hema Malini. Heroine name, yeah? Thank you. Hi, Hema Malini. See, I don't think I can sum up this journey in like a few words, for sure. Telugulo konచెం translator undi. Adi anna. అది గారు ట్రాన్స్లేటర్ కదా ఫర్ టుడే. నేనా? నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ. It was a beautiful journey. It has been a beautiful journey, and I think the best part about journey is that you really don't know where it's going to take you, and that's the best part about it. Telugu industry has been very warm, very welcoming. I have grown up watching so many movies, dubbed in Hindi. So I always felt like it's a bit of a home here. Okay. Ashwin garu. Apsar sir. అశ్విన్ గారు ఇక్కడ నేను వెంకట్ 10 టీవీ అండి. అంటే మీరు ఇందాక అశ్విన్ గారితో కూడా చెప్పడం జరిగింది మీరు ముస్లిం అని. అయితే ఈ కథ రాస్తున్నప్పుడు అంటే మ్యాక్సిమం దాని గురించి బాగా తెలియాలి కదా. అది ఎలా రీసెర్చ్ చేశారు ఏంటి అసలుకి? అది శివుడి గురించి పర్టికులర్గా అంటే దీంట్లో చూస్తుంటే ట్రైలర్లో టెర్రరిజం, దాంతోపాటు ఇండియా, పాకిస్తాన్, చైనా ఇలా అంతా ఉంది. అది ఓకే, అది అందరికీ తెలిసింది. కాకపోతే పర్టికులర్గా ఏరే మతం గురించి తెలియాలంటే కొంత ఉండాలి, అవగాహన ఉండాలి, దానిపైన రెస్పెక్ట్ ఉండాలి. మీకు ఎలా అనిపించింది అసలుకి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆ రెస్పెక్టే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చోపెట్టిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రెస్పెక్ట్ లేకపోతే దాన్ని నేను అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకు వివరంగా చెప్పలేను. ఇందులో పేర్లు చెప్తున్నప్పుడు ఈ మహేశ్వరుడి కథ ఇంకో మహేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, మా ప్రొడ్యూసర్ గారు మహేశ్వర్ రెడ్డి మూలి. అక్కడి నుండి అన్ని రకాలుగా తిరిగి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఇక్కడ నిలబడున్నాం మనం. మీరు డెఫినెట్గా చూసినప్పుడు ఏదైతే మనం చూపించి కన్విన్స్ చేయగలుగుతామో అంతవరకు డీసెంట్గా తీసుకొని కన్విన్స్ చేసాము. మిగతాది థియేటర్లో ఆ పాయింట్ ఎందుకు కనెక్ట్ చేసాము డివోషన్ అనేది మిగతా అక్కడ చేసుకోవచ్చు.